చేసుకుంటా ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు బుద్ధి చెప్పుదామని. మొన్ననే కొట్టిర్రు. ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండు. ఏమని? ఏమేమి తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేసినాం, మహారాష్ట్రలో కూడా ఓట్లయింది, మీడ కూడా చేస్తామన్నారు. వాళ్ళకి తెలియదా మహారాష్ట్రలకు? నువ్వు ఇక్కడ మహాలక్ష్మి ఎగబెట్టినావు, 4000 పింఛన్ ఎగబెట్టినావు, రైతు బంధు ఎగబెట్టినావు, అన్ని అర్థమైనాయి. రేవంత్ రెడ్డి పోయి చెప్తే ఆయన పడే ఓట్లు పడలేదు. మహారాష్ట్రలో పొల్లు ఒడగొట్టిరు కాంగ్రెస్ను. మొన్న ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఇక చెప్పిండు, ఏ తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపిరి, ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు. ఇక ఢిల్లీలో ఓడగొట్టిరు కదా అంటే ఉత్తగా ఓడగొట్టుడు కాదు, 80 సీట్లలో 77 సీట్లలో డిపాజిట్ వీకింది. 77 సీట్లలో డిపాజిటే వీకింది. ఇక ఒక్క సీటు గెలవలే అంటే నీ పటారు ఏ పాటిది? నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలువు. ఈడ మా ఆర్ఎంపీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, రుణమాఫీ పూర్తి చేయి. ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన పని చేయి. నువ్వు ఫస్ట్ ఇది చేత కాదు కానీ నేను హర్యానాలో ప్రచారం చేస్తా, నిన్న కేరళ పోయింది, ఇంకా ఆడవై కూడా నడుతా ఉన్నాడు, నేను ఇది చేసినా అది చేసినా అని. నువ్వు ఇంకా కేరళలో పోయి దూరం పోయి మాట్లాడు కాదు, తెలంగాణలో ఏ ఊరికన్నా పోదాంపా పోలీసు వాళ్ళు లేకుండా. నువ్వురా నేనెత్తా ఒక ఊరికి పోదాంపా తెలంగాణలో. నీ మహబూబ్నగర్ పోదామా, నీ నల్గొండ పోదామా, ఖమ్మం పోదామా, ఇద్దరం కలిసే పోదాం. ఇక పోలీసు వాళ్ళొద్దు. ఇక నువ్వు మాట్లాడు, నేను మాట్లాడు, జనం సంగతి చెప్తారు, నీ సంగతి నా సంగతి చెప్తారు. గది చేసే ధైర్యం లేదు. కేరళలో పోయి స్పీచ్ కొడుతుండు, మహారాష్ట్రలో కొడుతుండు, ఢిల్లీలో కొడుతుండు. గల్లీలకు మాత్రం వస్తలేడు. గల్లీలకు వచ్చే తెలివి లేదు కానీ ఢిల్లీలో పోయి ఉపన్యాసాలు కొడుతుండు రేవంత్ రెడ్డి. కానీ ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమైనాయి. మీ ఊళ్ళలో చెప్తలేరా జనం మీకు? మీరు ముసలోళ్ళని అడుగుండు, 2 నెలల పింఛన్ ఎగరగొట్టిండా లేదా అడుగుండు, చెప్పరా మీకు? ఇంకా వాటిలో బోనస్ పైసలు వేయలే, వాటిలో బోనస్ పైసలు ఇంకా 440 కోట్లు 30 కోట్లు వాటిలో బోనస్ పైసలు ఆనే ఉన్నాయి. కందులు కొనే దిక్కు లేదు, శనగలు కొనే దిక్కు లేదు, తెల్లజొన్నలు వస్తే అవి కూడా కొంటలేడు, సన్ఫ్లవర్ కేంద్రాలే స్టార్ట్ కాలేదు, ఏది చక్కగా లేదు బైసాబ్. అన్ని మాటలు చెప్పిండు. ఓ స్పీచ్లు ఉపన్యాసాలు ఎన్నన్నీ చెప్పచ్చు. కుర్చీలో కూర్చున్నాక నీ రంగు బయటపడుతుంది, నీ వ్యవహారం బయటపడుతుంది. నువ్వు కూర్చున్నాక ఏమైంది? ఏ ఒక్క వర్గం అన్నా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? ఎవరికన్నా ఇచ్చిన పని చేసినావా? రుణమాఫీ సంగతి అర్థమైంది కదా. గాడ కోసిండు, గీడ జరాన్ని ఇచ్చినట్టు చేసిండు, అది కూడా పురాగా చేయలే. మననెత్తి కొట్టిండు, మనకే పెట్టినట్టు చేసిండు. అది రైతు బంధు ఎగ్గొట్టి, అవతాతల పింఛన్ ఎగ్గొట్టి, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టి, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి, ఈ పైసలు ఇటు మలిపినట్టు చేసి నేనేందో చేసిన అంటాడు. గంత మనం అమాయకులమా? మనకు తెలియదా? మళ్ళీ ఈ ఉద్దారకానికి ఏం చేసిండు? భూములు కుదబెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఒకటే ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 1,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఒకటే ఏడాదిలో. పోనేమన్నా కాళేశ్వరం కడితివా, మల్లన్న సాగర్ కడితివా, పాలమూరు కడితివా, ఓ చెరువు మంచిగా చేస్తీవా, ఓ చెక్ డ్యామ్ కడితివా, ఏమన్నా మంచినీళ్ళు ఇస్తీవా, ఓ కరెంటు తెస్తీవా? చేసిందేమి లేదు. మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 10 ఏళ్లలో 4,17,00,000 అంటే నెలకు ఏడాదికి 40,000 చేసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి ఒకటే